మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు గుర్తొచ్చింది. మీకు నాతో పనేంటి? యాండి, ఆ రోజు మీ స్కూటీని బాగు చేస్తే మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా. అవును, అయితే ఆ సంగతి మా రహీం చాచాకి చెప్తే అలా హెల్ప్ చేశాక డబ్బులు తీసుకోవడం తప్పన్నాడు. అందుకే ఇందాక మీరు మా టీ కొట్టు ముందు నుంచి వెళ్తూ ఉంటే ఈ డబ్బుని తిరిగిద్దామని పిలిచాను. రహీం అని స్కూటీ మీద వచ్చేస్తున్నారు. అందుకే నేను మీ వెనకే పరిగెట్టుకుంటూ వచ్చాను. ఏంటి, అంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చారా? అవును, ఎలాగైనా మీ డబ్బుని మీకు తిరిగిచ్చేయాలంటే తప్పదు కదా. సారీ, నేను మిమ్మల్ని చూడలేదు. అయినా 400గా తిరిగిచ్చేయాలా? ₹1 అయినా సరే సాయం చేసినందుకు ప్రతిఫలంగా తీసుకోకూడదని మా రహీం చాచా చెప్పాడు. ఇదిగోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ సారీ. ఏం పర్లేదండి, ఉంటాను. సిన్సియారిటీ అనే మాటకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నాడు. ఫలితాల్ని కూడా ఆశించని ఈ ఆపద్ బాంధవుడు ఎవరో. పూజ, ఏంటమ్మా కరెన్సీ నోట్లని కొత్తగా చూస్తున్నట్టు ఆ చూపేంటి? అన్నయ్య, ఇవి కరెన్సీ నోట్లు మాత్రమే కాదు, కల్లా కపటం తెలియని ఒక స్వచ్ఛమైన మనసుని గుర్తు చేసే జ్ఞాపకం. పూజ, నువ్వేమంటున్నావో మాకైతే అర్థం కావడం లేదు. వదినా, చేసిన సహాయానికి ప్రతిఫలాన్ని కూడా ఆశించని మనుషులు ఈ కాలంలో కూడా ఉన్నారంటే నువ్వు నమ్మగలవా? ఎవరా మనిషి? అసలేం జరిగింది? వదినా, మొన్న నేను స్కూటీ మీద కాలేజ్కి వెళ్తుంటే దారిలో ట్రబుల్ ఇచ్చింది. ఎంత ట్రై చేసినా స్టార్టే కాలేదు. అప్పుడు ఒక అతను తనంతట తానే వచ్చి నేను అడగకుండానే హెల్ప్ చేశాడు. అందుకు బదులుగా నేను థ్యాంక్స్ చెప్పి ఈ 400 రూపీస్ ఇచ్చాను. ఇస్తే మళ్ళీ ఆ డబ్బు నీ చేతికి ఎలా వచ్చింది? నిజంగా అతను చాలా మంచివాడిలా ఉన్నాడు. సహాయం చేసినందుకు డబ్బు తీసుకోకూడదని వాళ్ళ చాచా చెప్పాడంట. అందుకే ఇవాళ నేను స్కూటీ మీద వస్తున్నప్పుడు నన్ను చూశాడంట. నాకీ డబ్బులు తిరిగివ్వడానికి 2 కిలోమీటర్స్ నా స్కూటీ వెనకాల రన్నింగ్ చేస్తూ మన ఇంటి దాకా వచ్చాడు. మై గాడ్, ఆఫ్టర్ ఆల్ 400 రూపీస్ తిరిగి ఇవ్వడం కోసం అంత కష్టపడ్డా? ఆ కష్టం వెనుక తన నిజాయితీ కనిపిస్తోంది. పూజ, ఎక్కడున్నారు? ఎవరతను? అదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. అయ్యో, వెళ్ళిపోయినట్టున్నారే. 400 ఇవ్వడానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారంటేనే అతని మంచితనం అర్థమవుతోంది. భగవంతుడా, ఎక్కడ ఉన్నా అతన్ని చల్లగా కాపాడు. బేటా, నేను కిరాణా కొట్టు దాకా పోయేస్తాను. హో, వెళ్ళరా చాచా. ఎవరైనా వస్తే వాళ్ళందరికీ నేను చాయిస్తానుగా. వేడివేడి అల్లంటి తాగండి బాబు అని చెప్తా. అచ్చా బేటా, నేను పోయేస్తాను. మళ్ళీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? టీ కొట్టుకెందుకు వస్తారు? టీ తాగాలనే కదా. అయితే కూర్చో, నీకోసం స్పెషల్గా టీ తీసుకొస్తాను. అబ్బో, నీకు టీ చేయడం కూడా వచ్చా? వచ్చా ఏంటి, బ్రహ్మాండంగా వచ్చు.
ఇది మా రహీం చాచా టీ కొట్టు. చాచా లేనప్పుడు ఇక్కడంతా మనమే తెలుసా? అయితే నీ చేత్తో చేసిన గుమగుమలాడేటి తాగొచ్చన్నమాట. కూర్చో, తీసుకొస్తాను. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ. అంత హడావిడి ఎందుకు? చూసుకోవద్దు. మళ్ళీ నీకు టీ ఇద్దామని. గొప్ప పనిమంతుడివే, జరుగు. వద్దు, మాట అంటే మాటే. నా చేత్తో టీ తాగి ఎలా ఉందో నువ్వు చెప్పాల్సిందే. సరే. ఇందా. బాగుందా? పంచదార వేస్తే ఇంకా బాగుండేది. అబ్బా, మర్చిపోయాను. మళ్ళీ ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకా నవ్వు? నా నవ్వు నా ఇష్టం. నా మూతి నా ఇష్టం. అదుగో మళ్ళీ ఎందుకో చెప్పమంటే. చెప్పినా నీకు అర్థం కాదు. ఏంటో మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసుకోవడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. అంకుల్, ఎవరేమే? నీ ఫ్రెండా? అవును రోజీ, నాతో పాటే మా క్వారీలోనే పనిచేస్తుంది మళ్ళీ. తనేమో సైకిల్ కొట్టు జానీ గారి కూతురు, చలాకీ పిల్ల. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అబ్బో, మీరిద్దరూ క్షణాల్లోనే కలిసిపోయారే. గర్ల్స్ గర్ల్స్ ఫ్రెండ్స్. చిన్నైనా పెద్దయినా ఆడపిల్లల మిట్టే కలిసిపోతాం. మళ్ళీ నీ ఓని సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఈ మాటల్ని తన నోటి నుండి వినాలని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. అబ్బే, బొత్తిగా ఇది లేదు. అన్నీ నేనే నేర్పించాలేమో. అదిగో రోజీ, కారణం లేకుండా ఎవరైనా నవ్వుతారా చెప్పు? నీకు తెలియదులే అంకుల్, ఆడపిల్ల నవ్విందంటే చాలా అర్థాలుంటాయి. ఏయ్ రోజీ, చిన్నపిల్లవి ఏంటా మాటలు? చిన్నపిల్లనైతే అర్థం కాకపోవడానికి నేనేమైనా బుద్ధునా? అదేం లేదు. ఏయ్, ఇందాక తను, ఇప్పుడు నువ్వు. ఎందుకా నవ్వులు? ఏయ్, నేనేం బుద్ధుని కాదు. సరేలే, టీ ఎంత? వద్దు, సొంత వాళ్ళకి టీ ఇస్తే డబ్బులు తీసుకోకూడదని మా చాచా చెప్పాడు. ఏమన్నావు? సొంతోళ్ళకా? కాదా మరి? నువ్వు నేను ఒకే చోట పనిచేస్తున్నావంటే ఒకళ్ళకొకళ్ళం సొంత వాళ్ళు అన్నట్టే కదా అర్థం. రే, నువ్వు అమాయకంగానే చెప్పినా ఆ మాటే నిజమైతే ఎంత బాగుంటుందో. ఎవరి పేరు మీద అర్చన చేయించాలి? నేను డ్యూటీ మీద వెళ్తూ వచ్చాను. ఈ ఏరియాలో ఒక వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలని మేము వెతుకుతున్నాము. అవునా? ఎవరా వ్యక్తి? అతని పేరు రాధాకృష్ణ అని చెప్పారు. ఆ పేరు గల వ్యక్తి ఎవరైనా ఈ మధ్యన మీకు ఎక్కడైనా కనిపించారా? రాధానా? లేదండి, ఆ పేరు గల వాళ్ళెవరూ నాకు తెలీదు. సరే, ఒకవేళ మీకు తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే అండి. ఇన్స్పెక్టర్ గారు, తీర్థప్రసాదాలు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారే? ఉండండి.
అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరణం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. పంతులు గారు గుర్తుపెట్టుకోండి, మా పోలీసులు వెతుకుతున్న ఆ వ్యక్తి పేరు రాధా. మ్. ఆ దేవుడి తీర్థప్రసాదాలు తీసుకున్నారు కదా, మీరు వెతికే మనిషి తప్పకుండా దొరుకుతాడులేండి. ఏమండి ఏమండి నమస్కారం అండి. ఎవరు కావాలి? మేము పక్కూరు నుంచి వచ్చామండి పెళ్లి సంబంధం మాట్లాడడానికి. పెళ్లి సంబంధమా? అవునండి, మీ ఇంట్లో నందిని అనే అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. అందుకే మా అబ్బాయికి మీ నందినిని ఇవ్వమని అడగడానికి వచ్చాం. మీకు ఆ సంబంధం గురించి ఎవరు చెప్పారు? మీ ఇంటి కోడలు మాధవి గారే చెప్పారు. మా కోడలు మీతో చెప్పిందా? అవును మావయ్య గారు, నేనే చెప్పాను. నందిని పెళ్ళిడికొచ్చింది. ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నిమ్మకి నీరెత్తునట్టుగా ఉంటే బాబాయ్ గారికి చెడ్డ పేరొస్తుంది కదా. అందుకే ఆయన పట్టించుకోవడం లేదని ఇక నేనే నడుం బిగించేశాను. ఓహో, మంచి పని చేశావమ్మా. నేనెన్నిసార్లు చెప్పినా ఇదిగో నా తమ్ముడు వినిపించుకుంటే కదూ. అయ్యో, మీరిక్కడే ఎందుకు నిలబడ్డారు? రండి కూర్చోండి. కూర్చోండి. రండి. కూర్చోండి. మాధవి, ఈ పెళ్లి సంబంధం గురించి నందినికి చెప్పకుండా పెళ్లివారిని పిలిపిస్తే దాని కోపం వస్తుందేమో. అలాగాని ఏళ్లు గడిచినా చూస్తూ ఊరుకుంటావా? చాలా సంతోషం అండి. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 2 లక్షల జీతం వస్తుంది. మా వాడు పనిచేసే ఐటీ కంపెనీ వాళ్లే కొద్ది రోజుల్లో అమెరికాకి పంపిస్తామంటున్నారు. పెళ్లి చేసి పంపించాలని మేం ఆశపడుతున్నాం. అందుకే వచ్చాం. శుభం. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అందుకే అంటారు. అమ్మా మాధవి, ఇంకెందుకు ఆలస్యం? నువ్వెళ్ళి నందినిని రెడీ చేసి తీసుకురా. ఏంటి తీసుకొచ్చేది? ఈ మాధవి కావాలని ఇరికిస్తుంది. హర్షాభావం తప్ప మరో మగాణ్ణి పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పిన నందిని ఇప్పుడు ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఏంటి బాబాయ్ గారు అలా కంగారు పడుతున్నారు? నందిని నాకు తోడబుట్టిన చెల్లెల్లాంటిది. ఈ శుభకార్యం మొత్తం నేనే నా చేతుల మీదుగా జరిపిస్తాను. మీరు ముహూర్తం టైంకి అక్షింతలు చల్లితే చాలు. మీ కోడలు మాధవి చాలా బాధ్యత గలదని విన్నాము. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. అవునండి, ఈ ఇంట్లో మా మాధవి మాటే మా అందరి మాట. మా కోడలు ఎప్పుడు ఏ పని చేసినా అది మా అందరి మంచి కోసమేనండి. అమ్మా మాధవి, వెళ్ళి నందిని తీసుకురమ్మా. అలాగే అత్తయ్య గారు. ఇది చెప్పకుండా
ఉండావు చెత్తమ్మో ప్రేమ నా పలివు నన్ను నమ్మో ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను. అక్క ఎందుకు ఆఫ్ చేసావు? ఎందుకో నీకే తెలుస్తుంది. రెడీ అయి కిందికి రా. రెడీ అవ్వాలా? దేనికి? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు. నేను ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇలా ఉంటే బాగుండదు. నాకు తెలియని గెస్ట్లా? ఎవరు? అబ్బా, నీ ప్రశ్నలు ఆపి ఈ చీర కట్టుకుని ముందు రెడీ అవ్వు. తీసుకో. రెడీ అయ్యిరా. ఎవరొచ్చింది? వాళ్ల కోసం నేను రెడీ అవ్వడం ఏంటి? మీ ఇల్లు, మీ పద్ధతులు అన్నీ మాకు బాగా నచ్చాయండి. ఇక లాంఛనమే. అయినా ఓసారి మీ అమ్మాయిని కూడా చూసేస్తే తాంబూలాలు పుచ్చుకోవచ్చు. ఏమంటారు? వీలైనంత తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం అంటాను. నందిని, కూర్చో. అమ్మాయి వచ్చింది. ఏవండి, తనే మా నందిని. అమ్మాయి లక్షణంగా ఉంది, మాకు నచ్చింది. మా అబ్బాయి కూడా ఓకే అన్నట్టే. అక్క, ఏంటిది? ఏం జరుగుతోంది? తెలుగులో అయితే పెళ్లి చూపులంటారు, ఇంగ్లీష్లో మ్యాచ్ మేకింగ్, హిందీలో రిష్తా దేఖనా, తమిళంలో పెళ్లి పార్వై, మలయాళంలో కళ్యాణి నార్కం, ఇంకా కన్నడలో అంటావా? అక్క, ఏంటిది? నాతోనే ఆటలా? మరి నీ ఆటలు నా దగ్గర సాగుతాయనుకున్నావా? డాడీకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పేది? నోరు తెరిచే ఛాన్స్ను కూడా నాకు ఇస్తేగా. ఎక్కడికి? మా టీ కొట్టు దగ్గరికి. నేను డ్రాప్ చేస్తాను. మా టీ కొట్టన్నా? ఎవరెవరుంటారు అక్కడ? మా రహీం చాచా, శాస్త్రి బాబాయ్, ఇంకా జాన్ కూడా ఉంటారు. ఓహో, అర్థమైంది. దేశం మొత్తం మీ సెంటర్లోనే ఉన్నట్లుంది. అవును, మా టీ కొట్లో కూర్చుంటే రోజు ఎంతో మంది జనాలు కనిపిస్తారు. అలాగా? అయితే మీ ఏరియాలో రాధా పేరుతో ఎవరైనా ఉన్నారా? రాధానా? ఆ పేరు గల వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. బాగా గుర్తు తెచ్చుకో. రాధా పూర్తి పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణ పేరుతో కూడా ఎవరూ నాకు తెలీదు. అతని పేరు రాధాకృష్ణ అని చెప్పారు. గుర్తొచ్చింది సార్. మన గుడికొచ్చినప్పుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కూడా నన్ను రాధాకృష్ణ తెలుసా అనే అడిగారు. ఓ, ఐ సీ. ఆ ఇన్స్పెక్టర్ కూడా రాధాకృష్ణ కోసం నాలాగే కనిపించిన వాళ్ళందరినీ అడుగుతున్నాడన్నమాట. సార్, ఇంతకీ ఎవరా రాధాకృష్ణ? పోలీసులు కూడా వెతుకుతున్నారంటే పారిపోయిన ఖైదీనా? కాదు కాదు, మాకు కావలసిన వాడు. అంత కావాల్సిన వాడైతే మీ ఇంటికి రాకుండా ఎందుకున్నాడు? అసలు ఎక్కడున్నట్టు? అది తెలిస్తే
సమస్య ఉంది. ఎక్కడున్నా రాధా గారిని నేను తప్పకుండా కలుసుకోవాలి. ఆహా, కలుసుకోవడం మాత్రమే కాదు, ఇలా చేయి పట్టుకొని మరీ ఇంటికి తీసుకెళ్ళండి. షూర్. నిజంగా ఆ రోజు వస్తే రాధాకృష్ణని నేను వదిలిపెట్టే సమస్య లేదు. సార్ ఇక్కడ ఆపండి, నేను దిగిపోతాను. ఉంటాను సార్. ఓకే, బాయ్. పాపం, ఎవరో ఆ రాధాకృష్ణ ఎవరికీ కనిపించకుండా ముప్పు తిప్పలు ఎందుకు పెడుతున్నాడో. ఏమైంది? పని మానేసి అందరూ అలా ఉన్నారేంటి? పని మానేసి కాదలుడు, పని లేక. మామయ్య, ఏమంటున్నావు? నిజమే బాబు. మన క్వారీ నుంచి లోన్ని తీసుకెళ్లేందుకు ఈరోజు ఒక్క ట్రక్కు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఏం చెప్పమంటావలుడు, ఆ భూపతి కావాలని ట్రక్కులను పంపించడం ఆపేశాడు. దాంతో పని వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయారు. నాన్సెన్స్. ట్రక్కులు రానంత మాత్రాన పని ఆపేసి కూర్చుంటారా? హర్షాబాబు, ట్రక్కు ఉంటేనే పనివాళ్ళు ఎప్పటికప్పుడు తవ్విన రాళ్లనే లోడెక్కిస్తారు బాబు. అంతేకాకుండా కుప్పలుగా తవ్విపోస్తే మళ్ళీ డబల్ పని అవుతుంది. దానికి రెట్టింపు కూలి ఇవ్వాల్సి వస్తుంది. మావయ్య, అర్థమైంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నువ్వే ఆ సిద్ధప్పకు ఫోన్ చేసి ట్రక్కుల గురించి మాట్లాడుండొచ్చు కదా. ఫోన్ చేశానలుడు, ఒక్కసారి కాదు 10 సార్లు చేశాను. రింగ్ అవుతున్నా ఆ భూపతి ఫోన్ ఎత్తకపోతే నేనేం చెయ్యను? ట్రిప్పుల ప్రకారం ఆ ట్రక్కులకి నెల నెల ఇవ్వాల్సిన అమౌంట్ ని కరెక్ట్ గానే ఇస్తున్నాం కదా. మరి ఆ సిద్ధప్ప సడన్ గా ట్రక్కుల్ని ఎందుకు ఆపినట్టు? అదే తెలియకుండా ఉంది బాబు. అల్లుడు, నువ్వు పర్సనల్గా వెళ్ళి ఆ భూపతిని కలిస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. ఓకే, నేనిప్పుడే వెళ్ళి ఆ సిద్ధప్పను కలుస్తాను. వెంటనే ట్రక్కుల్ని పంపించే ఏర్పాట్లు చేస్తాను. ఈలోగా మీరు పని వాళ్లతో లోడ్ ఎక్కించడానికి మెటీరియల్ని సిద్ధం చేయించండి. అలాగే. ముచ్చట పెట్టింది చాలు కానీ లేవండి లేవండి లేవండి. ట్రక్కులు వచ్చే లోపల లోడ్ మొత్తం రెడీ కావాలా. కానివ్వండి. పదండి మొదలు పెట్టండి. ఇవాళ సిద్ధప్ప మా హర్ష చేతిలో అయిపోయాడు.
రాయ్, ఎన్ని గుండెలరా నీకు? ఈ సిద్ధప్ప మాటనే కాదంటావా? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను 6 అడుగుల గోతులో పాతేయగలను. సిద్ధప్ప గారు, బాధ్యత గల ఒక ప్రభుత్వ అధికారిగా నిన్న డ్యూటీ చేశాను. నోర్మై! ఈ సీతమ్మకొండ ఏరియా మొత్తంలో అధికారము నాదే, శాసించేది నేనే. ఇక్కడ చెట్టు పుట్ట వాగు వంక రాయి రప్ప అన్నీ నావే. నాది అనుకున్న ఒక్క ఇసుక రేణువుని కూడా నేను వదిలిపెట్టే సమస్య లేదు. చూడండి, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, కానీ రూల్స్కి వ్యతిరేకంగా నేనేమీ చేయలేను. బోడి రూల్స్, కాగితాల మీద రాసుకున్న రూల్స్ ఈ సిద్ధప్ప శాసనం కంటే గొప్పవా? నా కుడి భుజం లాంటి దాసు నీకు ఫోన్ చేసి చెప్పాక కూడా కోట్లు విలువైన ఆ డీల్ని నాకు రానివ్వకుండా నువ్వు హర్షకి కట్టబెడతావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత చెప్పు. ఆ హర్ష నాకంటే ఎందులో ఎక్కువ? ఈ సిద్ధప్పకున్న బలం బలగం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆ హర్షకి లేదు కదా. అయినా నన్ను కాదని ఆ హర్ష గారిని సపోర్ట్ చేస్తున్నావంటే ఏంటర్థం? హర్ష గారి ట్రాక్ రికార్డు బాగుంది, అందుకే ఎప్పటిలాగే ఈసారి కూడా డీల్ని హర్ష గారికి ఇవ్వాల్సి వచ్చింది. రేయ్, నువ్వు చేసిన తప్పులకి శిక్ష ఏంటో తెలుసా? ఇదిగో నీ ఉద్యోగానికి ఊస్టింగ్ ఆర్డర్. దాసు, ఏంటిది? అందరి ముందు టైగర్లా ఉండే మన సిద్ధప్ప సారు ఆ హర్ష సార్ని చూడగానే పిల్లిలా మారిపోయారేంటి? ఇక్కడేదో పెద్ద యుద్ధమే జరుగుతుందనుకుంటే ఇలా తుస్సుమందేంటి? సిద్ధప్ప గారు ఇప్పుడంటే గొప్ప కాంట్రాక్టరు, కోటీశ్వరుడు, పవరు పలుకుబడి రెండూ ఉన్నవాడు. కానీ ఒకప్పుడు సిద్ధప్ప గారి తాత హర్ష గారి తాత దగ్గర పనివాడిగా ఉండేవాడు. దాని తర్వాత సిద్ధప్ప గారి తండ్రి హర్ష గారి తండ్రి దగ్గర ట్రక్ డ్రైవర్గా పనిచేశాడు. 3వ తరంలో ఇప్పుడు మన సిద్ధప్ప గారు కాంట్రాక్టర్గా ఎదిగాడు. లక్షలు కోట్లు గడించారు. కానీ ఇప్పటికే ఆ హర్ష కుటుంబం సిద్ధప్ప గారిని కింద స్థాయిలోనే చూస్తుంది. ఏకవచనంతో పేరు పెట్టి పిలుస్తూ అవమానిస్తుంది. కానీ గొప్పోడయ్య కూడా సిద్ధప్ప గారు ఆ హర్షకి ఎందుకు అణిగిమణిగి ఉండాలి? సార్ అంటూ ఎందుకంత గౌరవం ఇవ్వాలి? అదంతా నాటకం రా. నాటకమా? అవును. చాలా వినయంగా ఉంటూనే ఏనాటికైనా ఆ హర్ష కుటుంబాన్ని నాశనం చేయాలనేదే సిద్ధప్ప గారి కోరిక. డబ్బు పరపతి అన్నీ ఉండి కూడా ఈ నాటకాలెందుకు? డి అంటే డి అని ఓపెన్ అయిపోవచ్చు కదా. ఎక్కడ నొక్కాలో ఎప్పుడు తొక్కాలో తెలియడమేరా రాజకీయం అంటే. త్వరలోనే సిద్ధప్ప గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. మురళి రండి సార్. అమ్మా, ట్యూషన్ మాస్టర్ వచ్చారు. మా మురళి ఇందాకటి నుంచి మీకోసమే చూస్తున్నాడండి. ఏం మురళి, నిన్నిచ్చిన హోంవర్క్ పూర్తి చేసావా? ఓ, చేశాను సార్. ఆనంద్, మా వాడికి చదువు మీద శ్రద్ధే ఉండేది కాదు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్లో వీక్గానే ఉండేవాడు. నువ్వు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి మా వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అమ్మా, ఈసారి ఎగ్జామ్స్లో నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాను. దట్ ఈస్ స్పిరిట్. కమ్ ఆన్. ఆనంద్, ఈ నెల మీకు ట్యూషన్ ఫీజు ఇవ్వలేదు కదా, ఇప్పుడే తెస్తాను, కూర్చోండి. కూర్చో. చెప్పు. వాట్ ఆర్ ది మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్? ది మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీ and probability and statistics. Very good. ఆంటీ, ఆంటీ, నువ్వేంటి ఇక్కడ? అడిగేది నిన్నే. మా ఆంటీ వాళ్ళ ఇంట్లో నీకేం పని?
అక్క ఆనంద్ సార్ నాకు ట్యూషన్ చెప్తారు. ఏంటి, ఈ మోహన్కి ట్యూషన్ చెప్పడం కూడా వచ్చా? వేస్ట్ ఫెలో. అక్క అలా అంటావేంటి? మా సార్ చాలా మంచోడు. మినిమం మేనర్స్ లేని ఈయన గారి మంచితనం గురించి నాకు బాగా తెలుసు. చూడండి, ఆ రోజు ఆటో కోసం ఏదో గొడవ జరిగిందని అదేం మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడకండి. అబ్బచ్చా, నేనేదేదో మాట్లాడుతున్నానా? ఆ రోజు తమరన్న మాటల్ని నేను అంత ఈజీగా మర్చిపోతానా? ఆంటీ, ఆంటీ, ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్, అదంతా అనుకోకుండా జరిగింది. ప్లీజ్ ఫర్గెట్ ఇటా, ప్లీజ్. ఈ ట్యూషన్ జాబ్ నాకు చాలా అవసరం. ఓ అదా మ్యాటర్. దొరికావురా పిల్లగాడా. ఈ పూజతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడే చూపిస్తా. ఆంటీ, ఆంటీ. అమ్మో, నేనిక్కడే ఉంటే ఈ పిల్ల నాకు చుక్కలు కనిపించేలా చేస్తుందేమో. మురళి, నాకు అర్జెంట్ పనుంది, మీ అమ్మ అడిగితే చెప్పు. సరే సార్. బాయ్. పూజ, నువ్వా? కూర్చో. ఏంటి విశేషం? ఆంటీ, నా సంగతి తర్వాత. ముందా పనికి వాణ్ణి మీ పిల్లడికి ట్యూషన్ మాస్టర్గా ఎందుకు పెట్టారో అది చెప్పండి. పూజ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మురళి, మీ సార్ ఎక్కడ నాన్నా? వస్తూనే అక్క గై గైమని తిట్టేసరికి మా సారు వెళ్ళిపోయారు. పోతే పోయాడు, కల్చర్లెస్ ఫెలో. ఇవాళ పూజక్క వల్లే నా ట్యూషన్ చెడిపోయింది. పూజ, ఆనంద్ నీకు ముందే తెలుసా? తెలియడమా? ఫస్ట్ టైం చూడగానే కంపరం పుట్టింది నాకు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ రకం. అలాంటి వాడు ట్యూషన్ మాస్టర్ ఏంటి? పూజ, తనకు నీకు మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలీదు. కానీ క్లాస్లో మొద్దు అని తిట్టించుకునే నా కొడుకు ఆనంద్ ట్యూషన్ చెప్పడం వల్లే ఇప్పుడు వెరీ గుడ్ అనిపించుకుంటున్నాడు. ఆంటీ, నిజంగానా? ఇప్పుడు నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నావే, అతను చదువులో జీనియస్. ఇజ్ ఇట్? సాదా సీదాగా ఉండే అతన్ని చూస్తే అలా అనిపించడం లేదే. పేదవాడైనంత మాత్రాన మట్టిలో మాణిక్యాన్ని గుర్తించకపోవడం చాలా తప్పు పూజ. ఎస్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా పాపం, తిన్నెవరు పడేసుకున్నారో ఏమో. ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే. ఒరేయ్ ఒరేయ్, లేవరా, లే లే. ఏంటి ఇక్కడ పడుకున్నావు? నిద్ర వచ్చింది. నీ మొహం
పైన ఎండ మండిపోతుంటే ఈ బండ మీద పడుకొని నిద్రపోవడం ఏంట్రా? ఏమో అలా కూర్చుంటే కునుకు పట్టేసింది. అది సరే, నీకోసం అక్కడ రహీం ఎదురు చూస్తున్నాడు. పద. ఎందుకు? అయ్యో, తిండి తినే టైం కూడా దాటిపోతోంది. చిన్నపిల్లాళ్లాగా నీకు అన్నీ గుర్తు చేయాలి. కనీసం కడుపులో గంట కొట్టదా నీకు? కడుపులో ఏంటి? గంట కొట్టేది గుడిలో కదా. ఆ, నీ గురించి కూడా నీకు పట్టదు. ఎట్టా బతుకుతావో ఏమో. నాకేంటి, మీరు రహీం చాచా శాస్త్రి బాబాయ్ ఉన్నారు కదా. సంతోషించాలే గాని పద పద రా. ఎక్స్క్యూజ్ మీ, కలెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నా పేరు హర్ష. కలెక్టర్ గారితో మా క్వారీ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి సార్, నేను సార్కి చెప్తాను. ప్లీజ్. నో, ఈ కలెక్టర్ గోపి గురించి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. నో రికమెండేషన్స్, నో ఇన్ఫ్లుయెన్స్. ఐ ఓన్లీ గో బై రూల్స్. సార్, ఎవరో హర్ష గారంట మీకోసం వచ్చారు. పంపించు. ఓకే సార్. సార్ రమ్మన్నారు, మీరు వెళ్ళండి. కలెక్టర్ గారు నమస్తే. నమస్తే, కూర్చోండి. ఎస్, చెప్పండి. నా పేరు హర్షవర్ధన్. ఇక్కడున్న పెద్ద క్వారీ మాదే. ఓ, ఐసి. ఈ సీతమ్మకొండ ఏరియాలో తరతరాలుగా ఎంతో ఉన్నతమైన కుటుంబం మాది. ఏ బిజినెస్ చేసినా కేవలం డబ్బు కోసమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలనేదే మా ఆశయం, మా లక్ష్యం కూడా. గుడ్. ఏం పని మీద వచ్చారో చెప్పండి. మా క్వారీని ఎక్స్పాండ్ చేయడానికి మీ పర్మిషన్ కోసం వచ్చాను. మా దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి రోజువారీ కూలి ఎంత, మెడికల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత, క్వారీని విస్తరించడం వల్ల ఇంకెంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఫైల్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇవ్వండి. థ్యాంక్స్ అండి. ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కువ గాలి వచ్చింది. ఓకే హర్ష గారు, మీ ప్రపోజల్ చాలా బాగుంది. లేబర్కి మెడికల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ కవరేజ్ రియల్లీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. కానీ ఈ ఏరియాలో కొన్ని చోట్ల క్వారీల విషయంలో ఏవేవో గొడవలు జరిగినట్లు నా దృష్టికొచ్చింది. నేను ఈ క్యాంప్ ఆఫీస్కి రావడానికి అదే ముఖ్యమైన కారణం. కలెక్టర్ గారు, అలాంటివి వేరే క్వారీలో జరిగి ఉండొచ్చు, కానీ మా క్వారీలో ఇప్పటిదాకా ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదు. కావాలంటే
మీరు పర్సనల్గా వచ్చి డైరెక్ట్గా పని వాళ్ళనే అడిగి తెలుసుకోవచ్చు. మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. ఒక్కసారి నేను మీ క్వారీని చూశాకే విస్తరణకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. షూర్ సార్, తప్పకుండా రండి. ఓకే, నేను ఎప్పుడు వచ్చేది మా పిఏ మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. థ్యాంక్స్. మీ రాక కోసం ఎదురు చూస్తాను. ఉంటాను. దొరికింది స్వామి. నా రాధ, నా భర్త అగ్ని సాక్షిగా నా మెడలో కట్టిన పవిత్రమైన మాంగళ్యం మళ్ళీ నాకు దక్కింది. ఒక ఆడదానిగా, ఇల్లాలిగా నాకెంతకు మించిన సౌభాగ్యం ఇంకే ఉంది. ఈ క్షణం నా గుండెల్లోంచి వెల్లువెత్తుతున్న సంతోషాన్ని చెప్పుకోవడానికి మాటలే సరిపోవడం లేదు. కానీ ఈ తాళి నా గుండెల మీద ఉంటే నా భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉన్నట్టే స్వామి. కానీ ఈ దేనురాలికి, ఈ నిస్సహాయురాలికి ఇంత గొప్ప ఆనందాన్ని కలిగించిన నీకు నా కన్నీటితో అభిషేకం చేసినా సరిపోదు. అగ్ని పరీక్షలు పెట్టేది నువ్వే, ఆశల మొలకల్ని రేకెత్తించేది నువ్వే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైన అంతర్యామివి నువ్వే. అందుకే నీకు కోటి కోటి ప్రణామాలు, శతకోటి కృతజ్ఞతలు తండ్రి. ఇన్నాళ్లుగా నాకు నేనుగా కట్టుకున్న ఈ అబద్ధపు తాలికి సెలవు. వేద మంత్రాల సాక్షిగా ఎంతో అనురాగంతో నా భర్త నా మెడలో కట్టిన ఈ మాంగళ్య బంధానికి నా గుండెల మీదే నెలవు. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. నిన్ను తిలకించని నీ సగభాగమై నన్ను తరించని నా బంగారు కలలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమైనది. ఏమండి
ఏమండి హాల్లో ఏవో చప్పులు వినిపిస్తున్నాయండి. ఎవరివో నవ్వులు కూడా వినిపిస్తున్నాయే. చూద్దాం పదండి. నాని, నాన్నకి నాన్నకి గుడ్ త్రో. అమ్మా రెడీయా? క్యాచ్ 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 క్యాచ్. దొంగ, ఈ అమ్మ కంటే నీకు మీ నాన్నే ఎక్కువ. నాని ఇలారా. మాధవి, మరి తండ్రి కొడుకులంటే ఏమనుకుంటున్నావు? మేమిద్దరం ఒకటే పార్టీ. ఏం కాదు, నేను మా అమ్మ మేమిద్దరం ఎప్పుడూ ఒకటే పార్టీ. హలో, చూసారా? మీరొక్కళ్ళు మేమిద్దరం. అలాగా, చూసుకుందాం. ఓ ఓ చూసుకుందాం. అమ్మా, నాన్నను ఓడించేద్దామా? ఓ యస్, నిన్ను తండ్రిని మించిన కొడుకు అనిపిస్తాగా. మాధవి, చాలా రోజులైంది సరదాగా మన ముగ్గురం బంతాట ఆడుకుందామని చెప్పి. మీరిద్దరూ జట్టు కట్టేస్తారా? ఏ, మీరొక్కరే అయితే ఓడిపోతారని భయమా? ఓయ్, నేను ఓడిపోవడమా? నెవర్. ఓ అబ్బచ్చా, ఏదో ఒంట్లో బాలేక ఇన్నాళ్ళు ఊరుకున్నానే కాని లేకపోతే మీ సంగతి చెప్పేదాన్ని. ఓ అబ్బో, ఏం చెప్తావట? అమ్మా, నాన్న ముక్కు పచ్చడైపోయింది. ఒరేయ్ నాని, నిన్ను ఉండ్రా. ఆగు, రేయ్, రేయ్, రేయ్. నీ పని చెప్తాను, ఇట్రారా. నాన్న పట్టుకో చూద్దాం. నీ సంగతి చెప్తానుండు. హలో, నా కొడుకుని టచ్ చేయాలంటే నా పర్మిషన్ ఉండాలి. హలో, అంతుందా? ఎంతుందో చూసుకుందామా? నాన్న, మమ్మల్ని పట్టుకో చూద్దాం. అమ్మా, పరిగెడదాం పద. ఉండండి, ఎక్కడికి పరిగెడతారో నేను చెప్తాను. నాని, నాన్న రా నాన్న, పట్టుకో. ఈ రోజు నాకు దొరికావనుకో, నీ పని చెప్తాను. నాన్న పట్టుకో నాన్న. నాని, పట్టుకో. రేయ్ నాని, ఆగ్రా, ఉండు, నీ పని చెప్తాను. ఆగు, ఆగ్రా. ఏం పార్వతి, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? కొడుకు, కోడలు, మనవడు వాళ్ళ కేరింతల్ని కళ్ళారా చూశాక నాకు తృప్తిగా ఉందండి. పద పద. అమ్మగారు, నన్ను దీవించండి. ఎవరితను నా కాళ్ల మీద పడి దీవించమంటున్నాడేంటి? ఏంటమ్మా అలా చూస్తున్నారు? మా కొడుకు ఆనందు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడటమ్మా. అవునమ్మగారు, మీ దయ వల్లే నేను బీటెక్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగలిగాను. కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పుడు ఆనంద్ ఇంజనీర్ అయిపోయాడన్నమాట. అమ్మగారు, పరీక్షల్లో పాస్ అయింది నేనే అయినా నన్ను చదివించింది మీరు. బుక్స్ కొనిపెట్టి ఎగ్జామ్స్కి ఫీజులు కట్టి నన్ను ఎంకరేజ్ చేసింది మీరు. ఇప్పుడు నా కాళ్ళ మీద
నేను నిలబడే అదృష్టాన్ని కలిగించింది కూడా మీరే అమ్మా. ఈ స్వీట్స్ తీసుకోండి. ఆనంద్, చదువు కొంటే రాదు, చదువుకుంటే వస్తుంది అనే ఈ మాధవి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. ఆశ మాత్రమే కాదు, పట్టుదల కూడా ఉన్న నువ్వు తప్పకుండా పైకొస్తావు. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ అమ్మగారు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు. చల్లగా ఉండు బాబు. పెద్దయ్య గారు తీసుకోండి. పెద్దయ్య గారు ఏమా తీసుకోమంటావా? హ్యాపీగా ఇచ్చాడు కదా, ఏం పర్వాలేదు, తీసుకోండి. తీసుకోండి అమ్మగారు. ఆనందు, మాధవి చెప్పినట్టు నువ్వు ఇంకా ఇంకా గొప్పవాడి కావాలయ్యా. ఏమైనా మా కళ్ళ ముందు పెరిగి పెద్దవాడివయ్యావు. ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండు. హర్ష సార్, మీరు కూడా తీసుకోండి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం లక్ష్మయ్య, పుత్రోత్సాహం ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఏనుగు మీద ఎక్కినంత గొప్పగా ఉందయ్యా. అమ్మా, నేను కాలేజీలో చేరతాను అని వాడు నోరు తెరిచి అడిగినా కూడా అంత స్తోమత మనకి లేదురా అని చెప్పాం. మా పరిస్థితిని, వాడి పట్టుదలని చూసిన చిన్నమ్మగారే చదువు మాన్పించొద్దు అని మాకు ధైర్యం చెప్పారు. ఇదంతా మాధవి అమ్మగారి చలవే. ఎన్ని జన్మలెత్తినా మీ రుణాన్ని తీర్చుకోలేమమ్మా. నిజంగా మాధవి ఎంత గొప్పది, ఎంత గొప్ప మనసున్నది. బీద గొప్ప అనే తేడాన్ని చూపించకుండా అందరూ నా వాళ్ళే అనుకోవడం, వాళ్ళ అవసరాన్ని గుర్తించి అడగక ముందే సహాయం చేయడం నిజంగా ఎంత గొప్ప లక్షణం. ఆనంద్, వాట్ నెక్స్ట్? ఇంకా పై చదువా, ఉద్యోగమా? సార్, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన హ్యాపీ మూడ్లో ఉన్నాను. నెక్స్ట్ ఏం చేయాలో అనేది బాగా ఆలోచించి డిసైడ్ అవుతాను. వెరీ గుడ్. నీకు ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు. తప్పకుండా సార్. చూడండి, ఆ వినయం, విధేయత, నిజంగా ఆనందు బుద్ధిమంతుడు. అందుకే మన కోడలు తన టాలెంట్ని గుర్తించింది, ప్రోత్సహించింది. అయ్యగారు, మీలాంటి గొప్ప మనుషుల దగ్గర చోటు దొరకడం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో మేం చేసుకున్న పుణ్యం అమ్మగారు. మా ఊళ్ళమ్మ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవడంలోనే తృప్తి, సంతోషం కూడా ఉంటాయి. అలా అనుకోవడం అందరి వల్ల కాదు, మీలాంటి గొప్ప దేవత వల్లే అవుతుంది. ఆనంద్, నాకు కావాల్సింది నీ పొగడ్తలు కాదు, నీ గెలుపు. నిన్ను చూసి మీ అమ్మా నాన్నలు ఇంకా ఇంకా సంతోషించాలి. అదే నా ఆశ, కోరిక కూడా. అమ్మగారు, తప్పకుండా నేనేంటో నిరూపించుకుంటాను. వస్తానమ్మా. అలాగే వస్తాం అమ్మగారు.